న్యాయవాదులపై జరుగుతున్న దాడులు బెదిరింపులు తీవ్రంగా ఖండనీయమని రాజమండ్రి బార్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం రాజమహేంద్రవరం కోర్టు ఆవరణంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఒక న్యాయవాదిగా తమ వృత్తిని నమ్ముకొని న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ వృత్తిలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా న్యాయానికి న్యాయం చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. అయితే ఇటీవల కాలంలో రాజకీయ నాయకులు, రౌడీ షీటర్లు, ప్రభావశీల వ్యక్తులు న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులకు పాల్పడడం అత్యంత దారుణమని ఆవేదన చెందారు. ఇది కేవలం వ్యక్తులపై దాడి కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలన్నారు. అన్నమయ్య జిల్లాలో ఇటీవల పూజారి ఎల్లయ్య అనే యువ న్యాయవాదిని ఆయన విధులు నిర్వర్తిస్తుండగా దారుణంగా హత్య గురయ్యాడు. అందుకు ప్రొటెస్ట్గా మేము ఇవాళ విధులు బహిష్కరించాం. న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులకు రక్షణ కల్పించాలని రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ తరఫున మేము అందరూ కోరుతున్నాం. ఇటీవల న్యాయవాదుల మీద వారి విధులు నిర్వర్తిస్తుండగా అనేక దాడులు జరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్నాం. నా పేరు సిహెచ్పి ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిని. అన్నది మన ధర్మం. అలాంటి ధర్మాన్ని రక్షించే వాళ్ళపైనే దాడి చేయడం అన్నది చాలా అమానుషం. ఇలాంటి దాడులు అన్నది మనం ఎప్పుడు ప్రోత్సహిస్తే రేపొద్దున ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా భయం అన్నది చేకూరకూడదు. గవర్నమెంట్, ప్రభుత్వం దీని మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నానండి. ఇది ఒక న్యాయవాదికి జరిగిన దాడి కాదు, ప్రతి ఒక్క న్యాయవాదికి జరిగిందని అనుకుంటున్నాం. పురాణాల్లో ధర్మాన్ని రక్షించిన వాళ్ళకే ఇలా జరిగినప్పుడు మిగతా జనాలు, మిగతా సగటు ప్రజల పరిస్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. సో దీన్ని మేము న్యాయవాదులందరం కూడా ఖండిస్తున్నాము. ద్వేషం ఉండదు, ఎవరిపైనా కోపం ఉండదు. మేము న్యాయం కోసం ఎవరైతే వస్తారో వాళ్ళ తరపున మేము పోరాటం చేస్తామో, దానిలో భాగంగా అవతల పార్టీ మా మీద కక్షగట్టి దాడులు చేస్తూ ఉన్నాయి. ఇది నిరంతరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకపోతే మాకు రక్షణ అనేది ఉండదు. రేపు ఈ విధంగానే ఇలాగే జరుగుతూ ఉంటుంది. మేము న్యాయవాదులు అయి ఉండి కక్షిదారుల యొక్క కేసులు విజయవంతంగా ముగించడానికి తగిన విధంగా చర్యలు తీసుకుంటాం. దానివల్ల అవతల పార్టీకి కొద్దిగా కోపం అయితే ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ఈ విధంగా మర్డర్ రూపంలో తీసుకోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయవాదుల చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. ఆల్రెడీ తెలంగాణలో న్యాయవాదుల చట్టం వచ్చినట్టుగా వార్తలు అందుతున్నాయి. మాకు కూడా అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు అయినటువంటి మమ్మల్ని కూడా దీంట్లో చూసుకుని చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీని మీద తగిన చర్యలు తీసుకుని మాకు న్యాయవాద రక్షణ చట్టం తీసుకుని రావాలి. ఆయనకి ఎప్పుడు ఈ చట్టం మాకు ఎప్పుడైతే తీసుకొస్తారో న్యాయవాదులందరూ ఆయనకు రుణపడి ఉంటారు. సక్రమంగా చేస్తున్న ఒక వ్యక్తి పైన, ఒక న్యాయవాది పైన ఇలాగా చట్టవిరుద్ధంగా ఆయన్ని చంపడమే కాకుండా ఆయన తల్లిదండ్రులైన ఏజ్డ్ ముసలి వాళ్ళ పైన కూడా వీళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళు కొట్టడం, వాళ్ళని ఇలాగా చేయడం అయితే ఏ న్యాయవాది ఎవరికి కూడా న్యాయం చేయలేరు. న్యాయం చేయాలనే గట్స్తో ఆయన తన విధులు తను సక్రమంగా చేసినందుకే తను హత్య వేయబడ్డాడు. అలాగే తన తల్లిదండ్రుల మీద కూడా ఇలాగా దారుణం జరిగింది. దీన్ని ప్రభుత్వం ఆషామాషిగా తీసుకోవద్దు. కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు గేట్ రాజేశ్వరి, రాజమండ్రి బార్ అసోసియేషన్ అడ్వకేట్, లేడీ రిప్రజెంటేటివ్. అతి సామాన్యులకు కూడా న్యాయం జరిపించేటువంటి న్యాయవాదులపై ఈ విధంగా దారుణంగా దాడులు జరగడంతో న్యాయవాద వ్యవస్థకే తూట్లు పొడిచే విధంగా ఉంది. కాబట్టి న్యాయవాదులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం కూడా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రాజమండ్రి బార్ అసోసియేషన్.